నానా హైరానా అంటూ గేమ్ చేంజర్ నుంచి వచ్చిన మెలోడీ మ్యాజిక్ నిజంగానే సోషల్ మీడియాలో నానా హైరానా చేస్తోంది. ఈ రోజుల్లో ఇలాంటి ఓ ప్యూర్ మెలోడీ సాంగ్ రావడం చాలా స్పెషల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీజర్ తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ అంచనాలను ఇంకో మెట్టెక్కించడానికి ఈ మెలోడీ సాంగ్ వచ్చేసింది. ఇప్పటి వరకు సినిమా నుంచి రిలీజ్ అయిన 2 పాటల కంటే కూడా ఈ సాంగ్ అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. విన్న మొదటిసారికే ప్రేక్షకులంతా పాజిటివ్ కామెంట్స్తో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ రిలీజ్కు ముందే చార్ట్ బస్టర్గా నిలిచింది. ఎందుకంటే ఫుల్ సాంగ్ రిలీజ్కు ముందే సింగర్స్ పాడిన 2-3 లైన్స్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. అప్పటికి సాంగ్పై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ బజ్కు తగ్గట్టే అదరగొట్టేసింది. నానా హైరానా ప్రియమైన హైరానా అంటూ స్మూత్గా సాగుతున్న ఈ మెలోడీ సాంగ్ను రామజోగయ్య శాస్త్రి రాశారు. మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ ట్యూన్ అందించగా శ్రేయా ఘోషల్, కార్తిక్ పాడారు. ఈ సినిమాలో సాంగ్ ఖచ్చితంగా ఆడియన్స్కు మంచి ఎక్స్పీరియన్స్ను ఇస్తుందని చెప్పి తీరాల్సిందే. కేవలం ఆడియో పరంగానే కాదు, విజువల్స్ పరంగా కూడా ఫ్రేమ్స్ అదిరిపోయాయని మూవీ లవర్స్ చెప్తున్నారు. ఇక్కడ శంకర్ మార్క్ ఖచ్చితంగా కనిపిస్తోందని అంతా అంటున్నారు. గతంలో ఓసారి శంకర్ కూడా ఈ సాంగ్ను మూవీ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో షూట్ చేశామని, విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయని చెప్పారు. ఇప్పుడు సాంగ్ రిలీజ్ తర్వాత శంకర్ చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించాడని అందరికీ అర్థమైపోయింది. సో సినిమా మీద అక్కడక్కడ ఉన్న భయాలు కూడా తొలగిపోయాయని చెప్పి తీరాల్సింది. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ మాస్ మసాలా సాంగ్స్కు ఏ రకంగా ఇష్టపడుతున్నారో మెలోడీ సాంగ్స్ను అంతకంటే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ విన్న మొదటిసారే ప్రేక్షకులకు ఎక్కేసింది. పైగా తమన్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన మెలోడీ సాంగ్ ఇది. మొత్తానికి మెలోడీ ఏదో మ్యాజిక్ చేసింది, గేమ్ చేంజ్ చేసిందని చెప్పి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. అటు ప్రమోషన్స్ ప్లాన్ కూడా రెడీగా ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.